On behalf of Deputy Chief Minister and Panchayati Raj Minister Sri Pawan Kalyan Garu, I move for leave to introduce the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్ లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలు పెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా అక్టోబర్ 1 వాటి మూడింటిని కూడా చేర్చి మొత్తంగా 4 పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి 18 సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్లీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే గానీ ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి, అందులో ఓటర్ లిస్టు పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.